హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్‌గా అయిపోయే బీన్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా దానికోసం అయితే నేను అర కేజీ బీన్స్ తీసుకున్నాను. నీట్‌గా కడుక్కుంటున్నాను. నేనైతే అర కేజీ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు బీన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. పావు కిలో కానీ, కిలో కానీ నేనైతే అరకిలో తీసుకున్నాను. మంచిగా వాటర్‌లో అనేది 2 సార్లు కడుక్కున్నాను. తర్వాత బీన్స్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బీన్స్ ఫ్రై అనేది అప్పుడే వేగుతుంది. మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం పెద్ద ముక్కలు చేసుకున్నామంటే ఫ్రై అనేది మంచిగా ఏగదు. నేను మీకు కనిపించాలని చూడండి, నాకు వీడియోలో అంటారు అదేమో ముక్క కనిపిస్తలేదు. దానికోసమని మళ్ళీ ఇటుపక్క కట్ చేయడం చూస్తున్నాను కానీ కనిపిస్తలేదు. అయినా సరే సర్లే అనేసి మళ్ళీ వదిలేసి మళ్ళీ ముందు నుంచే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఎప్పుడైనా సరే అండి, బీన్స్ ఏ ఫ్రైకైనా సరే ముక్కలు అనేవి కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే బీన్స్ చిన్నగా కట్ చేస్తున్నాను కదండి, వీడియోలో చూపించినట్టే మీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే లాంగ్ వీడియోలు అనేవి ఎక్కువ రోజులైంది కదండి పోస్ట్ చేయక. దానికి రీజన్ ఏంటంటే నా కొడుకు తలకి పెద్ద బొరకేసుకున్నాడండి. మొన్ననే కొట్టుకున్నాడు. ఒక 4 డేస్ అవుతుంది. పెద్ద బొక్కేసుకున్నాడు. బొక్క అది పడ్డాక అసలు బ్లడ్ అనేది మామూలుగా గారలేదండి. అబ్బా! చాలా అసలు మామూలుగా నాకైతే చుక్కలు చూపిస్తుండండి రోజు రోజుకి. ఎంత బ్లడ్ గారిందంటే అంత బ్లడ్ గారింది. ఒక్క చోట ఖాళీగా కూర్చోడండి. ఏదో పని చేస్తూనే ఉంటాడు. మీ ఇంట్లో కూడా అంతేనండి పిల్లలు. తర్వాత చూడండి, బీన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్నాను కదా, అలాగా అన్ని బీన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఈ బీన్స్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది ఎక్కువగా ఏం పట్టదండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెము కరివేపాకు, ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అవన్నీ ఆవాలు, జీలకర్ర అనేది చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బీన్స్, ఆ బీన్స్ని కూడా అందులో వేసి కొద్దిసేపు ఆయిల్ అనేది బాగా వేయించుకున్నాను. ఎందుకంటే ఇది బీన్స్ ఫ్రై కదండి, కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా బీన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు బీన్స్ అనేది మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో, లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటుంది కదండి. చెప్పాను కదా ఇందాక, సాత్విక్ పెద్ద బొక్క వేసుకున్నాడండి. ఆ బొక్క వాడిని చూసుకోవడం కోసమే నాకు టైం అంతా సరిపోయింది. వీడియోలు తీయడానికి టైం లేకుండా పోయింది. అందుకే నేను లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే అండి, నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకైతే చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 3 మంత్స్ పూర్తయిందండి నేను ఛానల్ అనేది పెట్టి. ఈ 3 మంత్స్ లోపల 1K సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదండి. అందుకని అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. 1K సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. చెప్పాను కదండి ఇందాక, ఆయిల్లో బీన్స్ వేసేసి మంచిగా వేయించుకోవాలని. కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు సాల్ట్ అనేది, ఎందుకంటే ఉప్పగా అయిపోతాయి కదా. కాబట్టి సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి. అన్నీ మంచిగా కలిసేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. కారం అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. మీ ఇంట్లో కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కారం అనేది ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే కారం వేసుకుంటాను. మనము ఆల్రెడీ చెప్పాను కదండి బీన్స్ ఫ్రై అని. కాకపోతే బీన్స్ ఫ్రై అనేది పప్పు లేదా సాంబార్ ఉన్నప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే మనము ఒక కర్రీనే చేసుకోవాలనుకున్నప్పుడు, బీన్స్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఉత్త బీన్స్ తోటి కలుపుకొని తినలేం కదా. అందుకని 3 టమాటాస్ అనేవి కట్ చేసి వేసుకున్నాను నేను. అప్పుడు మనకు కర్రీలాగా కూడా ఉంటుంది కదండి, కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. మరి టమాటా మీరు వీడియోలో చూస్తున్నట్టయితే చివరిలో చూస్తే మీకు అర్థమైపోతుంది, అది ఫ్రైలాగే ఉంటుంది. ఎందుకంటే టమాటా అనేది బాగా మగ్గిపోయి బీన్స్లో కలిసిపోతుంది. ఫ్రైలాగే ఉంటుందండి, కర్రీలాగే ఏమీ ఉండదు. మూత పెట్టి కొద్దిసేపు మంచిగా ఉడకనివ్వాలి. కరెక్ట్గా సిమ్లోనే పెట్టాలండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే అడుగంటుతుంది. చూసారే కదా కారం అనేది నేను ఎంత తక్కువ వేసానో, కొద్దిగానే వేసానండి కారం అనేది. ఎందుకంటే సాత్విక్ మా ఇంట్లో చేసే ప్రతి కూర తింటాడండి. నేను అన్ని కూరలు పెడతాను సాత్విక్, ప్రతి కూరగాయ పెడతానండి. ఎందుకంటే మనం ఇప్పుడే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలకి కూరగాయలు అనేవి తింటారు. లేకపోతే పెద్దయిన తర్వాత నాకు ఇవ్వద్దని మారం చేస్తారు. అందుకనే నేను ఇంట్లో అన్ని కూరలు పెడతాను. చూడండి, మొత్తం ఉడికిపోయింది, బీన్స్ కర్రీ అనేది తయారైపోయింది.